హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూస్ నేను మీ సిద్ధగౌని సుదర్శన్ నేను శాంతో కలిసి ఇక మొత్తం మీద దేశంలో మరొక ఎన్నికల నగారా మోగనుంది కాదు ఇక ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ అయిపోతుంది అయితే దీనికి సంబంధించి మరి ఏం నగారం మోగుతుంది ఇప్పటికే మన దగ్గర అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి మళ్ళీ ఇంకెక్కడ ఎన్నికల నగారా అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు అయితే 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తూ ఉంది అయితే ఆ 4 రాష్ట్రాలు ఏంటి అంటే ఇక్కడ మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్ హర్యానా ఇటు జమ్మూ కాశ్మీర్ ఈ 4 రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు మొత్తం కూడా కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది అయితే ఇక్కడ 3 రాష్ట్రాలు ఓకే మరి జమ్మూ కాశ్మీర్ సంగతి ఏంటి అయితే జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ నేపథ్యంలో అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనిపైన కసరత్తు మొదలుపెట్టింది 100% ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహించి తీరుతామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది ఈ నేపథ్యంలో అక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికల నిర్వహణకు మొత్తం కూడా రంగం సిద్ధం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం అయితే విషయం ఏంది అక్కడ మరి మెజారిటీ పీపుల్ ఎవరు ఉంటారు అంటే మెజారిటీ పీపుల్ అక్కడ ముస్లిమ్స్ అంటే సామాజిక వర్గం మెజారిటీగా ఉంటారు అక్కడ అయితే పండిత్ ఎవరైతే ఉంటారో కాశ్మీర్ పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత అక్కడ మైనార్టీలుగా ఉంటారు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో మరి పాకిస్తాన్కి తర్వాత ఇక్కడ భారత్కి మధ్య ఎప్పుడు జరిగినా కానీ అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి యుద్ధం జరుగుతూ ఉంటుంది తర్వాత అక్కడ జమ్మూ కాశ్మీర్లో గతంలో అంటే కార్గిల్ యుద్ధం జరిగింది కార్గిల్ యుద్ధం జరగడానికి పోరాటం జరగడానికి ఇదంతా కూడా కారణం ఏంటి అంటే ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ అంశమే జమ్మూ కాశ్మీర్ని ఎందుకు అట్లా అంటే టార్గెట్ చేస్తూ ఉంది పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ఏమంటుందంటే కొంతవరకు ఆ జమ్మూ కాశ్మీర్లోని ఆక్రమిత కాశ్మీర్ అనేటువంటి భాగాన్ని పాక్ ఆక్రమించింది ఈ నేపథ్యంలో దాన్ని కూడా 100% భారతదేశంలో కలుపుతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది భారత ప్రభుత్వం చెప్తా ఉంది అయితే అక్కడ పాకిస్తానీలకు అనుకూలంగా ఉంటారా జమ్మూ కాశ్మీర్ ప్రజలు లేదంటే ఇండియాకు అనుకూలంగా ఉంటారనేది కూడా ఒక చర్చ అయితే 100% ఇండియాకి అనుకూలంగా ఉంటారు కాకపోతే ఏంటంటే మెజారిటీ పీపుల్ అక్కడ ముస్లింలు ఉంటారనేటువంటిది నిర్వివాదాంశం అయితే 370 ఏంటిది మరి ఆర్టికల్ ఏంటిది 370 ఆర్టికల్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది తర్వాత గతంలో అప్పుడు ముఖ్యమంత్రులు ఉండే కదా తర్వాత ఇప్పుడు ఈ 10 సంవత్సరాల పాటు ఎందుకు ముఖ్యమంత్రులు లేకుండా ఇదంతా కూడా కొనసాగింది అనే అంశం కూడా ఒక చర్చ అయితే ఈ 370 ఆర్టికల్ అనేటువంటిది అంటే భారతదేశానికి మొత్తానికి ఒక రాజ్యాంగం ఉంటే అక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మరొక రాజ్యాంగం అమలవుతుంది అంటే 370 ఆర్టికల్ అదే చెప్తా ఉంది అంటే ఈ జమ్మూ కాశ్మీర్ని భారత్లో విలీనం చేసినప్పుడు అంటే 563 సంస్థానాలు విలీనం చేసినప్పుడు అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ని కలిపేటప్పుడు అప్పుడు 3 సంస్థానాలు విలీనం కాలేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని సంస్థానాలను విలీనం చేసుకుంటూ వెళ్ళింది అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం అప్పుడు ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవంతా కూడా చేసిండు ఈ చేసినటువంటి క్రమంలో 560 సంస్థానాలు మొత్తం కూడా భారత్లో అంతర్భాగంగా కలిసిపోయినాయి ఆ సంస్థానాలను విలీనమైపోయినాయి ఆ తర్వాత జూనాగఢ్ తర్వాత ఇక్కడ హైదరాబాద్ సంస్థానం అటు జమ్మూ కాశ్మీర్ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ సామంత రాజులుగా పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి నిజాము అక్కడ జూనాగఢ్కి సంబంధించి రాజు తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాజు వాళ్ళు ఏమైందంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అని చెప్తే హైదరాబాద్కి సంబంధించి పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17వ తేదీన భారతదేశంలో విలీనం చేసుకున్నారు అది అక్కడ జరిగిపోయింది ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అప్పుడు అక్కడ ఉన్నటువంటి సామంతరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని ఆంక్షలు పెట్టిండంటే జమ్మూ కాశ్మీరు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఇవ్వండి అట్లయితేనే మేము భారతదేశంలో కలవడానికి ఒప్పుకుంటాము అని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టిండు ఈ నేపథ్యంలో అప్పుడు భారతదేశం అంటే భారత ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ దానికి ఓకే చెప్పిండు అంటే ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటువంటి మేము చూస్తాం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మేము చట్టాలను కూడా రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చిండు ఈ నేపథ్యంలోనే ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ అక్కడ కొనసాగుతూ ఉంది అదే 370 అంటే భారతదేశానికి మొత్తం ఒక రాజ్యాంగం వర్తిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు చాలా విషయాల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగానికి దూరంగా చాలా విషయాల్లో వాళ్ళకు వెసులుబాటు ఉన్నది
అయితే ఈ వెసులుబాటు ఎందుకు ఉండాలి, ఒకే దేశం ఒకటే రాజ్యాంగం ఉండాలి కదా, తర్వాత ఒకటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం భావించేసి ఎట్టి పరిస్థితుల్లో 370 ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి 370ని రద్దు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అయితే ఈ రద్దు చేసిన తర్వాత అక్కడ మొత్తం కూడా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు నెలకొన్న తర్వాత ఏది ఏమైనప్పటికీ 100% మేము అణిచివేస్తామని చెప్పేసి అక్కడ మొత్తం కూడా టీవీలు తర్వాత అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ అంతా కూడా కట్ చేసేసి మొత్తం ఒక అంటే సాధారణ పరిస్థితులకు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. చేసిన తర్వాత అంటే మోడీ ఆధ్వర్యంలో తర్వాత ఇక్కడ అమిత్ షా అటు రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో అదంతా కూడా దిగ్విజయంగా కొనసాగించిన తర్వాత ఇప్పుడు సాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి జమ్మూ కాశ్మీర్లో. ఈ నేపథ్యంలో ఈ 10 సంవత్సరాల పాటు మొత్తం కూడా అక్కడ ముఖ్యమంత్రి లేడు, తర్వాత జస్ట్ ఏది లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో అక్కడ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కూడా దానికి రంగం సిద్ధం చేస్తూ ఉంది. మ్యాక్సిమం అక్కడ జరిగేటువంటి అవకాశం మాత్రం ఉన్నది. అది ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం. ఇక మరోవైపు హర్యానా తర్వాత ఇక్కడ ఏది మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్, ఈ 3 రాష్ట్రాల్లో కూడా. అయితే హర్యానాకు సంబంధించి హర్యానాలో ఈ నవంబర్ 3వ తేదీ అంటే ఇప్పుడు ఇది ఆగస్టు కదా, సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 3వ తేదీన అక్కడ ప్రభుత్వం గడువు ముగుస్తుంది. నవంబర్ 30 అయితే ఆ తేదీ ముగుస్తుంది. తర్వాత ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి తర్వాత నవంబర్ 24వ తేదీన అక్కడ ముగుస్తూ ఉంది. తర్వాత ఇక్కడ జార్ఖండ్కి సంబంధించి అట్లే ఉంది. జార్ఖండ్లో శిబు సోరెన్ అంటే అక్కడ శిబు సోరెన్ కుమారుడు అంటే జార్ఖండ్ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత అప్పుడు జార్ఖండ్ తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఏవి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. చేసిన తర్వాత అంటే ఈ పోరాటానికి మొత్తం కూడా సూత్రధారిగా ఉన్నటువంటి శిబు సోరెన్ మొత్తం కూడా జార్ఖండ్ అంటే ఇది జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ పెట్టేసి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఎట్లయితే కేసీఆర్ పెట్టిండో అట్లా జార్ఖండ్ ముక్తి మోర్చా అంటే జార్ఖండ్ ముక్తి కల్పించాలి అని చెప్పేసి అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అనేటువంటి పార్టీని పెట్టి అక్కడ మధ్యప్రదేశ్ నుంచి జార్ఖండ్ను విభజించడం జరిగిన తర్వాత అప్పుడు ఎవరు శిబు సోరెన్ అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగిండు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థి నాయకులు ఉంటారో విద్యార్థి నాయకులు లీడర్లుగా ఎదిగి వాళ్ళే అసెంబ్లీలోకి వెళ్ళి అప్పుడు ఒక కొత్త రకమైనటువంటి సాంప్రదాయానికి తెరదీసిండ్రు. అయితే ఆ తర్వాత కాలంలో ఇప్పుడు ఎవరు శిబు సోరెన్ కుమారుడైనటువంటి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద రకరకాలుగా ఆరోపణలు చేసి కేంద్ర ప్రభుత్వం అంటే కొన్ని కేసులు పెట్టింది అనేటువంటి ఆరోపణలు. మొన్నటి వరకు జైల్లో ఉన్నాడు, రీసెంట్లీ లొంగుతావా లేకపోతే కేసులు పెట్టాలా అనేటువంటి ధోరణి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఇవన్నీ కూడా చేస్తూ ఉంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అయితే మొన్నటిదాకా శిబు సోరెన్ కుమారుడైనటువంటి హేమంత్ సోరెన్ అంటే మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ను జైల్లో పెట్టిన తర్వాత ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చేసి అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగిండు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు శిబు సోరెన్ కుమారుడైనటువంటి హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు రాగానే మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు. అయితే అక్కడ జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధికారంలో ఉన్నది. అయితే తర్వాత ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి తర్వాత హర్యానాకు సంబంధించి మహారాష్ట్రలో గతంలో ఎవరైతే శివసేన ప్లస్ ఎన్సిపి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉమ్మడిగా కూటమి ఉండే మహాగఠబంధన్ అని చెప్పేసి అక్కడ అయితే మహాకూటమి అని చెప్తాం కదా, మహాగఠబంధన్ అనేటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేసేసి అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎన్సిపి తర్వాత ఇక్కడ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఐఎన్సి శివసేన ఎన్సిపి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇటు శివసేన ఈ 3 పార్టీలు కలిసి గతంలో అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఎవరు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా కొనసాగిండు. అయితే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి పార్టీ అంటే ఈ పార్టీని కూడా ఎవరు స్థాపించినట్టే ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ తండ్రి బాల్ ఠాక్రే స్థాపించిండు. బాల్ ఠాక్రే స్థాపించినటువంటి శివసేన పార్టీలో చీరికని తీసుకొచ్చేసిండు ఎవరు ఏక్నాథ్ షిండే ఒక నాయకత్వం వహించేసి అక్కడ భారతీయ జనతా పార్టీ తోటి కలిసి ఆ తర్వాత ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత అక్కడ ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీ తర్వాత ఇక్కడ ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన పార్టీ
తర్వాత నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ కూడా ఉంది ఉండి అంటే ఇక్కడ చిన్న పార్టీలు కూడా చిన్న పార్టీలతో కలుపుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. అయితే ఏక్నాథ్ షిండే ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే భారతీయ జనతా పార్టీ మద్దతు పూర్తిగా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ మహారాష్ట్రలో మరి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంటే కేంద్ర ప్రభుత్వం అందుకని ఇప్పుడు కొన్ని విషయాల్లో తగ్గుతూ వస్తూ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే నిన్న అది స్వాతంత్ర వేడుకల్లో మాట్లాడుతూ ప్రధానమంత్రి చెప్పాడు అంటే లౌకిక అనేటువంటి పదం కూడా అంటే మాట్లాడాడు. లౌకిక పౌర స్మృతిని తీసుకురావాల్సిన అవసరము ఈ భారతదేశానికి ఉన్నది కాబట్టి లౌకిక పౌర స్మృతిని తీసుకొస్తామని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. దాంతోపాటు అంటే లౌకిక అంటే ఏంటిది, లౌకిక అంటే మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్ని స్థాపించడం. అయితే ఇప్పటి వరకు హిందువులు మాత్రమే ప్రాధాన్యం ఉండాలని చెప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ తర్వాత ఇప్పుడు అన్ని మతాలను సమానంగా చూడాలనేటువంటి ఒక ధోరణికి అంటే ప్రధానమంత్రి మాటల్లో కొంతవరకు మార్పు కనిపించింది. ఈ మార్పు ఎందుకు కనిపించింది అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడకపోతే అక్కడ ఉన్నటువంటి జనాలకు అనుగుణంగా మాట్లాడకపోతే 100% దెబ్బపడుతుందనేటువంటి ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ లౌకిక అనేటువంటి పదాన్ని తీసుకొచ్చేసిండ్రు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అయితే ఎప్పుడైనా కానీ అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గతంలో చెప్పింది అంటే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది ఏది ఇక్కడ ఎప్పుడు అంటే ఏంది 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చిన తర్వాత దానికి మాజీ రాష్ట్రపతి అయినటువంటి ఆయన ఎవరు మాజీ రాష్ట్రపతిని దానికి అధ్యక్షునిగా పెట్టేసిండ్రు, చైర్మన్గా పెట్టేసి అయితే ఆ కమిటీ రామ్నాథ్ కోవింద్ని కమిటీ అధ్యక్షునిగా పెట్టేసి చైర్మన్గా పెట్టేసి ఆ కమిటీ నివేదిక ఇస్తూ ఉంది. అయితే ఒకేసారి ఎన్నికలు జరగాలి, జమిలీ ఎలక్షన్స్ జరగాలనేటువంటిది ఆ ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత మరి ఒకేసారి ఎన్నికలు జరగాలంటే ఎట్లా, మరి ఆ దేశవ్యాప్తంగా ఒక్కసారి ఎట్లా జరుగుతాయి అంటే అంచెలంచెలుగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్లయితే జరుగుతున్నాయో అట్లనే ఈ అసెంబ్లీ ఎన్నికలు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రెండు కూడా ఒకేసారి జరపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికిప్పుడు జరపడానికి వీల్లేదు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. తర్వాత ఇక్కడ జనాభా ఇదంతా కూడా మొత్తం అంతా కూడా సెట్ కావాలంటే కొంతవరకు టైం పడుతున్నటువంటి సంకేతాలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎలక్షన్లు మొత్తం మీద కంప్లీట్ చేసిన తర్వాత 400 సీట్ల వరకు వస్తాయి ఎన్డీఏ కూటమికి అని చెప్పేసి అనుకుంటే 400 సీట్లు కాకుండా 300 సీట్లు కూడా దాటనటువంటి పరిస్థితి. 300 సీట్లు అంటే జస్ట్ మ్యాజిక్ ఫిగర్ అంటే భారతీయ జనతా పార్టీ సొంతంగా కనీసం ప్రభుత్వం ఏర్పాటు మ్యాజిక్ ఫిగర్ దాటనటువంటి పరిస్థితికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తర్వాత ఇక్కడ ఏది బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ గవర్నమెంట్ అయినటువంటి జేడీఎస్ మద్దతు తీసుకొని ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు మొత్తం కూడా సెక్యులరిజం ఇవంతా కూడా పక్కకు పెట్టాలని చెప్పినటువంటి అది భారతీయ జనతా పార్టీ కానీ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం కానీ అంటే ప్రధానమంత్రి చెప్తూ వచ్చిండ్రు. అయితే ఇప్పుడు మాట మార్చడానికి కారణం ఏంటి అంటే ఒకవేళ సెక్యులర్ అనేటువంటి పదం తీసేస్తే ఒకవేళ ఇటువట్ల లౌకికం అనేటువంటి ఆ పదం తీసేస్తే దెబ్బ పడుతుంది. కాబట్టి అందరి మన్ననలు పొందాలంటే మళ్ళీ మెజారిటీ పీపుల్ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి, దాంతోపాటు సెక్యులర్ అనేటువంటి పదాన్ని కూడా ఉంచాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అయితే ఈ జమిలీ ఎలక్షన్లు జరపాలని చెప్పేసి అనుకున్నారు, కాకపోతే ఇప్పుడైతే సాధ్యం కాదని చెప్పేసి నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు అంటే కొన్ని రాష్ట్రాలకు జరిగినాయి, తర్వాత మనకు ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు 4 రాష్ట్రాలకు 4 రాష్ట్రాలు అంటే 3 రాష్ట్రాలు అయితే కన్ఫర్మ్ అయినాయి. ఇంకా జమ్మూ కాశ్మీర్కి ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. మరి ఈ 3 రాష్ట్రాలలో సరే జమ్మూ కాశ్మీర్తో పాటు 4 రాష్ట్రాలలో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మరి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం గెలిచే అవకాశాలు ఉన్నాయా, మరి లేదు అంటే ఇండియా కూటమి మళ్ళీ పాగా వేసే అవకాశాలు ఉన్నాయా? మరి ఒకసారి చూద్దాం అసలు ఏం జరుగుతుంది, జార్ఖండ్ లో ఎట్లా ఉంది పరిస్థితులు. అయితే గతంలో ఏం జరిగింది, తర్వాత ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, గతంలో ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు ఎన్నెన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అంచనా ప్రకారం మనం చూసేటువంటి ప్రయత్నం. జార్ఖండ్ లో మొత్తం 81 సీట్లు ప్రెసెంట్ 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంట్లో లాస్ట్ ఇయర్ అంటే 2019 ఎలక్షన్స్ ప్రకారం ఇక్కడ మనం చెక్ చేసుకుంటే 2019లో జేఎంఎం 30 సీట్లు, జేఎంఎం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ 30 సీట్లు గెలుచుకుంది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ 30 సీట్లు, బీజేపీ 25, బీజేపీ 25 సీట్లు, ఐఎన్సీ కాంగ్రెస్ 16,
కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 16 సీట్లు, అదర్స్ 10. అదర్స్ 10. ఇది అసెంబ్లీ సిచ్యువేషను. సరే ఇదే అసెంబ్లీ ఇది ఇట్లా ఉంటే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒక్కసారి, అది ఎమ్మెల్యే ఇక్కడ ఎంపీ రాస్తాను నేను, అసెంబ్లీ అది అసెంబ్లీ. ఎంపీ అయితే నార్మల్గా ఇదే జేఎంఎం పార్టీకి సంబంధించింది ముగ్గురు గెలిచిండ్రు, ముగ్గురు గెలిచిండ్రు. కాంగ్రెస్ కు సంబంధించింది 2 గెలిచిండ్రు. 2024 బీజేపీ 8 సీట్లు గెలిచింది ఇక్కడ. ఎస్, ఇక్కడ ఏజే ఒక చిన్న పార్టీ ఏజేఎస్యు 1 సీట్ గెలిచింది. అయితే ఇక్కడ మొత్తం పూర్తి విరుద్ధంగా కనిపిస్తా ఉంది పరిస్థితి అంతా. ఇంకా అసలు యాక్చువల్గా జేఎంఎం 30 స్థానాలు ఉంటే అసలు యాక్చువల్గా ఎక్కువ రావాలి ఇక్కడ, అంటే ఎంపీ స్థానాలు ఉండాలి. కానీ అంటే ఎన్డీఏ కూటమి 5 గెలిస్తే ఇండియా కూటమి 5 గెలిస్తే ఎన్డీఏ కూటమి 9 సీట్లు గెలిచింది ఇక్కడ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు మన దగ్గర కూడా అంటే ఇప్పుడు తెలంగాణ పార్టీలో కూడా చూసుకున్నట్లయితే అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీకి కేవలం 8 స్థానాలు, అంటే 119 అసెంబ్లీ స్థానాల్లో 8 మాత్రమే అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించింది. అయితే మరి ఈ దామాషా చూసుకున్నప్పుడు మరి ఎంత రావాలనుకుంటే ఒక 2 వస్తే ఎక్కువ అసలు యాక్చువల్గా. కానీ పరిస్థితి ఏంటి అంటే 1, 2 లేదంటే 2 రావాలి. అయితే పరిస్థితి ఏంటి అంటే 17 పార్లమెంటు స్థానాలు ఉంటే తెలంగాణలో 8 బీజేపీ, 8 కాంగ్రెస్, తర్వాత 1 ఎంఐఎంకి వచ్చినాయి. అంటే సగానికి సగం వచ్చినాయి. అంటే ఇక్కడ ఏం ఆలోచిస్తుంటారంటే ఓటరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే అసెంబ్లీ ఎన్నికలు వేరు, తర్వాత అక్కడ పార్లమెంట్ ఎన్నికలు వేరు. పార్లమెంట్ ఎన్నికల ద్వారా అక్కడ దేశంలో ప్రధానమంత్రి నిర్ణయించబడతాడు. అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నిర్ణయించబడతాడు. అయితే రాష్ట్రంలో ఏ ప్రభుత్వంకి రావాలనేది అసెంబ్లీ ఎన్నికలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళకి అనుకూలమైనటువంటి పార్టీకి, అనుకూలమైనటువంటి ప్రభుత్వానికి, అనుకూలమైనటువంటి మనిషికి ఓట్లేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ రావాలా, కాంగ్రెస్ పార్టీ రావాలా, వాళ్ళ మిత్రపక్షాలు రావాలనేటువంటి విషయం పైన అప్పుడు అక్కడ కేంద్రంలో ఒక రకమైనటువంటి ధోరణి అవలంబిస్తా ఉన్నాడు ఓటరు. ఇక్కడ ఒక కీ రోల్ అన్న, ఇప్పుడు జార్ఖండ్ విషయానికి వస్తే ఏకంగా సీఎం ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఈ ఇంపాక్ట్ హేమంత్ సోరెన్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది జార్ఖండ్ లో స్పష్టంగా కనిపించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అయితే ఎప్పుడైనా కానీ జైల్లో ఎవరైతే పెడతారో, ఇప్పుడు చంద్రబాబుని జైల్లో పెట్టిండ్రు, జేపీలో జైల్లో పెడితే జగన్ ని అంతకుముందు జైల్లో పెడితే జగన్ సీఎం అయ్యాడు, రేవంత్ రెడ్డి తెలంగాణలో జైల్లో పెడితే ఆయన సీఎం అయ్యాడు. ఇప్పుడు హేమంత్ సోరెన్ ఎవరైతే ఉన్నారో ఈ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిని కూడా జైల్లో పెట్టినరు. అయితే ఇప్పుడు కొంతవరకు సానుభూతి వస్తనేటువంటి మాట మాత్రం కనిపిస్తా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక్కడ కొంచెం అంటే ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి బీజేపీ 25 సీట్లు లాస్ట్ టైం గెలిచింది, జేఎంఎం 30 సీట్లు గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ కొంచెం పుంజుకునే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ పాదయాత్ర, జోడో పాదయాత్ర కావచ్చు, అంతే చాలా ప్రభావం చూపింది. రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర ఏదైతే ఉందో, అయితే ఇక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్ర చాలా ప్రభావం చూపింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు యాక్చువల్గా రాహుల్ గాంధీ పైన అంటే పప్పు అని చెప్పేసి చాలామంది ఇట్లా విమర్శించేటోళ్ళు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ పూర్తి పరిణతితోటి మంచి నాలెడ్జ్ఫుల్గా ఉంటున్నాడు, తర్వాత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు, తర్వాత విషయాలపైన అన్నిటిపైన అవగాహన చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక మంచి మెచ్యూర్డ్ లీడర్ ఆయన దగ్గర కనిపిస్తున్నటువంటి ఒక భావన కూడా ప్రజల్లో కనిపిస్తా ఉంది. అది రాహుల్ గాంధీకి, తర్వాత కాంగ్రెస్ పార్టీకి. ఇది జార్ఖండ్ ఎన్నికల ముఖ చిత్రం. ఎవరు గెలిచినా కొంచెం మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉంటాయి. సీఎం ఏకంగా సీఎం నే జైల్లో పెట్టింది కాబట్టి కొంచెం సానుభూతి అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. సరే ఇది ఇట్లా ఉంటే ఒక్కసారి హర్యానా ముఖ చిత్రం చూద్దాం. హర్యానా చూసుకుంటే హర్యానా మొత్తం సీట్స్ 90. హర్యానా మొత్తం సీట్లు 90. ఇది 2090. ఇప్పుడు 2019లో హర్యానాలో అసెంబ్లీకి సంబంధించి 2019లో బీజేపీ 40 సీట్లు గెలిచింది. 2019లో బీజేపీ 40 గెలిచింది. కాంగ్రెస్ 31. జేజేపీ 10 గెలిచింది. ఇక అదర్స్ 9. అంటే ఇతరులు
అదర్స్ 9 సీట్లు గెలుచుకున్నారు. 9 అంటే అయితే ఇక్కడ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా సాధించింది. సరే బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా పోటాపోటీకి మాత్రం ఇచ్చిన పరిస్థితి మాత్రం ఉంది పెద్దగా. ఎందుకంటే ఇప్పుడు ఈ జేజేపీ ఇది అసెంబ్లీ ముఖ చిత్రం అయితే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లో మాత్రం 2024లో ఇక్కడ బీజేపీకి 10 సీట్లు ఉంటాయి. మొత్తం బీజేపీకి 5 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ కి 5 సీట్లు వచ్చినాయి. ఎస్ అంటే బరాబర్ వచ్చినాయి. ఇక్కడైనా కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో అయినా కానీ అంటే కొంతవరకు 10 సీట్లు ఇక్కడ తేడా ఉంది. కాకపోతే అంటే ఇవి కూడా ఉంటాయి కదా, ఇది కలుపుకుంటే మొత్తం ఆడికాడుకున్న లెక్క. దీంతో ఇప్పుడు ఇక్కడ బీజేపీకి 5, తర్వాత కాంగ్రెస్ కి 5 వచ్చినాయి. ఇక్కడ ఏది పార్లమెంట్ ఎలక్షన్ ఇండిపెండెంట్లు ఎక్కువ గెలిచిన రాష్ట్రాలలో హర్యానా ఒకటి. ఇండిపెండెంట్ లో 7 సీట్లు గెలిచింది ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ లేదు, అదర్స్ అంటే ఇంకొక పార్టీకి చిన్న చిన్న పార్టీలు ఒక్కొక్కటి ఉన్నట్టున్నాయి. అయితే ఇక్కడ ఇండిపెండెంట్ ఎక్కువ గెలిచారు. తర్వాత ఇంకొకటి అయితే హర్యానాకి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే హర్యానా గవర్నర్ గా ఇప్పుడు ఎవరు మన బండారు దత్తాత్రేయనే, ఎవరు భారతీయ జనతా పార్టీ నాయకుడు బండారు దత్తాత్రేయనే కొనసాగుతా ఉన్నాడు, మాజీ కేంద్ర మంత్రి. తర్వాత ఇంకొకటి ఏంటంటే హర్యానాకి సంబంధించి ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఏది భారతదేశంలో త్రిభాషా విధానం కొనసాగాలని చెప్పేసి అక్కడ ఏది జాతీయ విద్యా విధానం చెప్పింది. గతంలో ఉన్నటువంటి జాతీయ విధానం 1980 జాతీయ విద్యా విధానం ప్రకారం ఇక్కడ 3 త్రిభాషా విధానం కొనసాగాలని చెప్పింది. ఈ నేపథ్యంలో అంటే పాఠశాలల విద్యా సంబంధించి అయితే ఈ నేపథ్యంలో మన దగ్గర అది ప్రథమ భాషగా తెలుగు, ఆ తర్వాత తనమంటారు ద్వితీయ భాషగా తర్వాత ఇంగ్లీషు, తర్వాత అది తృతీయ భాషగా హిందీ, లేకపోతే ద్వితీయ భాషగా హిందీ, లేకపోతే తృతీయ భాషగా ఇంగ్లీష్. ఇట్లా మనం చదువును కొనసాగిస్తూ ఉన్నాం. అంటే తెలుగు, తర్వాత హిందీ, ఇంగ్లీష్, ఈ 3 భాషలకు సంబంధించి మన విద్యా విధానం కొనసాగుతుంది. అయితే అక్కడ హర్యానాకి సంబంధించి అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ త్రిభాషా విధానాన్ని వాళ్ళు పాటించట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, హిందీ వాళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ లాంగ్వేజ్ ఉన్న తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటున్నారు. కానీ హర్యానాలో మాత్రం హర్యానా ప్రభుత్వం మాత్రం అక్కడ 2వ భాషగా ద్వితీయ భాషగా తెలుగును అక్కడ అమలు చేసినటువంటి రాష్ట్రం ఏదైతే ఉంది అంటే అది హర్యానా రాష్ట్రం. హర్యానాలో తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అక్కడ. ఎందుకంటే హర్యానాలో ఇది ద్వితీయ భాషగా అంటే స్కూళ్ళల్లో చెప్పేటువంటి భాష ఏదైతే ఉంటుందో ద్వితీయ భాషగా తెలుగు కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ హర్యానాకు సంబంధించి మొత్తం మీద ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి తర్వాత కాంగ్రెస్ పార్టీకి వారైతే కనిపిస్తూ ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుంది ఈసారి, అంటే ఎలాంటి ప్రభావాలు పనిచేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏది ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా గట్టిగానే ఉన్నాడు. ఇటు దేశంలో కులగణన కూడా చేస్తా అంటున్నారు. ఈ ఇంపాక్ట్ ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయి ఈ 4 రాష్ట్రాలలో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే 200 మహారాష్ట్రలో 288 సీట్లు ఉంటాయి. ఇది అసెంబ్లీ 288 సీట్లు 288 సీట్లు ఉంటాయి. సరిగా ఏ పార్టీ ఎన్ని పక్కన పెడితే ఏం జరిగిందో అందరికి తెలిసిందే. తెలుసు ఇక్కడ అంటే ఎన్సిపి, ఇటు కాంగ్రెస్, తర్వాత ఇక్కడ శివసేన, ఇక్కడ ఉద్ధవ్ శివసేన, ఇది శివసేన, బీజేపీ, ఇవి కలుపుకొని ప్రభుత్వంలో ఉన్నాయి. ఇప్పుడు మహాగఠబంధన్ ప్రభుత్వంలో ఇక్కడ ఏం చేసి ఈ శివసేనను చీల్చి ఇలా ఏక్నాథ్ షిండేను తయారు చేసేసి, ఏక్నాథ్ షిండే ఉన్నాడు. ఏక్నాథ్ షిండే దీంట్లో శివసేనలోనే ఒక అసంతృప్త నేతగా ఏక్నాథ్ షిండే ఉన్నాడు. అప్పుడు ప్రభుత్వం ఇది ఉద్ధవ్ ఠాక్రే అంటే బాల్ ఠాక్రే కుమారుడైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే అక్కడ శివసేన తర్వాత కాంగ్రెస్ తర్వాత ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కూలగొట్టేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలని పంపింది. తర్వాత ఇక్కడ శివసేనని 2గా చీల్చితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో మరి అసలు శివసేన అసలు యాక్చువల్గా ఏది బాల్ ఠాక్రే స్థాపించినటువంటిది. అయితే అసలు శివసేన వాళ్ళకు వెళ్ళలేదు. తర్వాత ఏక్నాథ్ షిండేకి అసలు శివసేన వచ్చేసింది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసింది. ఈ నేపథ్యంలో నిజంగా మరి ఇటువంటి కుట్రతంత్రాలు చేసింది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే అదే ఎన్డీఏ అక్కడ ఆరోపణలు ఉన్నప్పటికన్నా ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. శివసేన పుట్టిందే బాల్ ఠాక్రే శివసేన పార్టీ స్థాపించిందే హిందువుల కోసం, హిందుత్వ ఎజెండాగానే హిందుత్వ స్థాపించిండు. కేవలం ముఖ్యమంత్రి సీట్ కోసం కరడు కట్టిన కాంగ్రెస్ అంటే పడని శివసేనతో కాంగ్రెస్ తో కలిపి ముఖ్యమంత్రి సీట్ను తీసుకున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అసలు యాక్చువల్ గా శివసేనకు తర్వాత అక్కడ ఇది కాంగ్రెస్ పార్టీకి అస్సలు పడదు. ఎందుకంటే
అంటే అంటే విరుద్ధమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యతిరేకంగానే పార్టీ. ఇది పుట్టింది. ఒకటేమో పూర్తిగా సెక్యులరిజం అనే చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ, తర్వాత పూర్తిగా హిందుత్వమే ఎజెండాగా ఉండాలి, స్థానికులకి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఒక ప్రత్యేక ఎజెండాతో ఉన్నది ఆ శివసేన పార్టీ. అయితే శివసేన పార్టీ మరి అటువంటి శివసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో కలవాల్సి ఉండే అసలు యాక్చువల్గా నిజంగా. కానీ భారతీయ జనతా పార్టీతో కాకుండా అక్కడ ఎన్సీపీ, అక్కడ ఏది మన ఆయన ఉన్నాడు కదా శరద్ పవార్ను తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కలుపుకొని అప్పుడు అంటే శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు, అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగిండు. అయితే ఇక్కడ శివసేనలోనే ఒక వర్గం అంటే దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ మనకు అసలు పడదు, మనకు విరుద్ధమైనటువంటి భావజాలం ఉంటుంది, తర్వాత అక్కడ ఎన్సీపీతో మనకు పెద్దగా ఉండదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలి, ఎందుకు కలిసి వెళ్ళాలనేటువంటి ఒక భావన వచ్చింది. ఈ నేపథ్యంలోనే శివసేన పార్టీలో రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ చీలిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇక్కడ ఎవరు ఏక్నాథ్ షిండే మొత్తం ప్రయత్నం చేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీని కలుపుకొని ఆయన విజయం సాధించిండు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా అది ఏక్నాథ్ షిండే కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఏక్నాథ్ షిండే కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో తర్వాత ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంతా కూడా ఏక్నాథ్ షిండే వైపే ఉన్నారు. అయితే ఇప్పుడు మరి శివసేన ఏక్నాథ్ షిండే శివసేన తర్వాత భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయా, మరి లేకపోతే ఒకటే ఎజెండా ఉంది కాబట్టి మరి శివసేన పార్టీని మొత్తం కూడా భారతీయ లాస్ట్ టైం అంటే ఎంపీ ఎలక్షన్ లో చూస్తే శివసేన ఏక్నాథ్ షిండే శివసేన ప్లస్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎంపీ సీట్లలో మాత్రం డ్యామేజ్ జరిగింది వాళ్ళకి. 50% పైన ఎంపీ సీట్లు ఇండియా కూటమి గెలుచుకుంది. ఎందుకంటే కారణం ఏంటి అంటే అసలు యాక్చువల్గా ఇవి రెండు హిందుత్వ ఎజెండాగా ఉన్నటువంటి పార్టీలు, ఏది శివసేన కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ. అయితే ఇక్కడ రెండు పార్టీలు పోటీ చేయడం ద్వారా ఏమైతుంది అంటే ఈ రెండు రకాలమైనటువంటి విభజన జరిగింది, వాళ్ళ ఏది ఓటర్లలో విభజన జరిగింది. దీంతో ఇక్కడ ఈ వీళ్ళకి రావాల్సినటువంటి ఓట్లు అంటే హిందుత్వ ఎజెండాగా రావాల్సినటువంటి భారతీయ జనతా పార్టీకి రావాల్సిన ఓట్లు లేదంటే శివసేన పార్టీకి రావాల్సినటువంటి ఓట్లు అక్కడ రాకుండా అప్పుడు చీలిక రావడంతో అక్కడ ఇండియా కూటమికి ఫెచ్చింగ్ అయిపోయింది. దాంతో ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే మొత్తం మీద ప్రధానంగా ఈ 4 రాష్ట్రాలనే ఉద్దేశంగా పెట్టుకొని ఈ 4 రాష్ట్రాలను లక్ష్యంగా పెట్టుకొని అక్కడ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికోసం అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నారు క్లియర్గా. అందుకనే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ అంశం తీసుకొచ్చిండు. ఏమన్న అంశం తీసుకొచ్చిండు? లౌకిక పౌరస్మృతి ఉండాలి, ఇప్పటి వరకు అంత అన్యాయం జరిగింది కాబట్టి లౌకిక అనేటువంటి పదాన్ని తీసుకొచ్చిండు. అసలు యాక్చువల్గా లౌకిక అనేటువంటి పదానికి కొంతవరకు విరుద్ధంగా కొంతవరకు దూరంగా ఉన్నటువంటి బీజేపీ కానీ తర్వాత ఇప్పుడు ఎన్డీఏ కూటమి కానీ ఇప్పుడు లౌకిక అనేటువంటి పదాన్ని తమలో తీర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఇక్కడ ఏది జమిలీ ఎలక్షన్స్ అయితే 30% జరిగేటువంటి పరిస్థితి లేదు ఇప్పట్లో. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ధరల పెంపు కానీ ఇవన్నీ కూడా నిర్ణయాలన్నీ కూడా వెనక్కి తీసుకుంటా ఉన్నారు. తర్వాత ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి, ఏది జమ్మూ కాశ్మీర్ అంటే మాట్లాడుకుందాం. ఇది జమ్మూ కాశ్మీర్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, జమ్మూ కాశ్మీర్ ఇంకా ఫైనల్ అవ్వలేదు ఇంకా. ఈ తర్వాత జార్ఖండ్కి సంబంధించి ఇట్లా ఉంటే తర్వాత మహారాష్ట్రకి ఇట్లా ఉన్నది, హర్యానాకి సంబంధించి ఇట్లా ఉన్నది, ఇది ఉంది. అయితే అసలు యాక్చువల్గా జమిలీ ఎలక్షన్లు జరగాలన్నా వద్దా? జమిలీ ఎలక్షన్లు జరగడం వల్ల అంటే అసెంబ్లీ ఎన్నికలు తర్వాత ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు అన్ని ఎలక్షన్స్ ఒకటేసారి జరిగితే ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది అనేది ఒక చర్చ. అయితే భారతీయ జనతా పార్టీకి ప్లస్ అవుతుంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావించింది, అంటే ఇండియా కూటమి భావించింది. కాకపోతే అవి మరి ఫెచ్చింగ్ అవుతుందా లేదా తర్వాత చూస్తే విషయం ఏంటంటే ఇది కొంతవరకు జమిలీ ఎలక్షన్లు జరగడం ద్వారా ప్రజలకు ఏమంటున్నారంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకటేసారి ఎన్నికలు పెట్టడం ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గుతుంది అనేటువంటిది ఏది ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి వాదన. అయితే విషయం ఏంటంటే జమిలీ ఎలక్షన్ పెట్టడం వల్ల ప్రజలకు కొంతవరకు నష్టం జరుగుతుందనేటువంటిది మన విశ్లేషణ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు నష్టం జరుగుతుంది? మోనార్క్ లాగా వెళ్ళిపోతారు. ఏమైతుంది ఒక్కసారిగా అధికారంలోకి వచ్చిందంటే ఎవరు అసెంబ్లీ వాళ్ళ చేతుల్లోనే ఉంటది, తర్వాత ఇక్కడ ఏది పార్లమెంట్ వాళ్ళ చేతుల్లోనే ఉంటది. 5 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా కొనసాగేటువంటి ఆస్కారం ఉంటది. దీనివల్ల ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రమాదం ఉంటది. కాబట్టి ప్రజలకు మంచి జరగాలంటే అప్పుడప్పుడు అట్లా ఎలక్షన్స్ ఉంటేనే ఆ ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాయి. దాని ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది. కాబట్టి అప్పుడప్పుడు అట్లా ఎలక్షన్స్ ఉంటేనే బాగుంటుంది అనేటువంటిది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మరి ఎప్పుడు ఏం జరుగుతుంది, తర్వాత జమిలీ ఎలక్షన్ జరుగుతాయా జరగదా తర్వాత ఆ విషయం ఆలోచిస్తే మొత్తం మీద ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మాత్రం 3 రాష్ట్రాల్లో క్లియర్గా ఉంది వ్యవస్థ అంతా కూడా. ఏది జార్ఖండ్,
ఉత్తరాఖండ్ కానీ తర్వాత ఇక్కడ హర్యానా కానీ మహారాష్ట్ర కానీ 3 రాష్ట్రాలకు క్లియర్ ఉంది. తర్వాత ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా 100% మేము ఎన్నికలు నిర్వహించి తీర్తామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది. మరి చూడాలి అంటే ఈ 4 రాష్ట్రాల్లో జరిగిన తర్వాత ఎవరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి. ఇప్పటి వరకు అయితే పోటాపోటీగా అంటే పోటాపోటీగానే ఉంది. అన్ని రాష్ట్రాలు కూడా పోటాపోటీగానే ఉంది. 50-50 ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు జార్ఖండ్ లో చూస్తే లోకల్ పార్టీ జేఎం జార్ఖండ్ ముక్తి మోర్చా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇక మిగతా రాష్ట్రాలలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చాలా టఫ్ ఫైట్ ఇస్తా ఉన్నారు. మరి కులగణన ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా చూడాల్సిన అవసరం. కులగణన ప్రత్యేకంగా ఇప్పుడు అంటే అసలు యాక్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అంశాన్ని తీసుకొస్తే లౌకిక అనేటువంటి పదాన్ని సెక్యులరిజం అనేటువంటి పదాన్ని తీసుకొస్తే ఇప్పుడు కులగణన అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఎజెండాగా పెట్టుకొని అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలి, వాటిని ఆధారంగా జనాభా దామాషా ప్రకారం వాళ్లకు రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి డిమాండ్ తోటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని రాహుల్ గాంధీ కానీ అక్కడ ఏఐసిసి చైర్మన్ మల్లికార్జున ఖర్గే కానీ పదే ఈ అంశాలని ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి కులగణన అంశం అనేటువంటి అంశం కూడా ఎలాంటి ప్రభావం చూపుతుంది, నిజంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. ఓబీసీలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీలకు సంబంధించి ఎక్కువ మెజారిటీ ఉన్నటువంటి ఓబీసీలకు న్యాయం జరిగితే, ఓబీసీలకు ఎక్కువ ప్రాధాన్యం వస్తే వాళ్ళు ఓట్లు మరి ఇక్కడ ఇండియా కూటమి వైపు వేస్తారా లేదంటే ఎన్డీఏ కూటమి వైపు వేస్తారా? తర్వాత ఈ అంశాలు కూడా ప్రధానంగా ఈ ప్రభావం చూపేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇది ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఇక కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం కూడా క్లియర్ కట్గా డేట్లు బీట్లు అనేది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈజీగా గెలిచే అవకాశాలు లేదు, ఎక్కడ కూడా లేదు. అట్లా అని కాంగ్రెస్ కూడా రాకుండా పోయేటువంటి పరిస్థితి లేదు. మరి ఇక్కడ జార్ఖండ్ లో అయితే క్లియర్ పిక్చర్ గా వాళ్ళకే ఎడ్జ్ ఉన్నట్టు వస్తా ఉన్నది. సరే చూద్దాం. సంక్లిష్టమైనటువంటి పరిస్థితి మాత్రం కొనసాగుతా ఉంది. ఎవరు ఏంది అనేటువంటి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఏ కూటమికి ఎక్కువ వస్తాయి, ఏ కూటమికి తక్కువ వస్తాయి, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, ఎవరు చేయాలనే దానిపైన ఉత్కంఠ మాత్రం నెలకొని ఉంది. ఇది ఇవాటి 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సమాచారం. తర్వాత చూస్తూనే ఉండండి ఇలాంటి విశ్లేషణలు రోజు ఒక అంశం పైన ప్రత్యేకంగా మనం చర్చించుకుందాం. తర్వాత ఆయా అంశాలకు సంబంధించినటువంటి చుట్టూరా ఉన్నటువంటి ఏదైతే విషయాలు ఉంటాయో వాటన్నింటినీ చర్చించుకొని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాటి ప్రత్యేక బులెటిన్.